అందరికీ నమస్కారం అండి. నేను మీ లావణ్య. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక మంచి వీడియోతోటి మీ ముందుకు వచ్చాను. అదేంటంటే హోమ్ మేడ్ సోప్స్, కీరదోస తోటి సోప్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. దానికి కావలసిన ఇంగ్రీడియంట్స్: సోప్ బేసు, కీరదోస, జవ్వాది, అలోవెరా, హెర్బల్ సున్నిపిండి. హెర్బల్ సున్నిపిండి అంటే దాంట్లో నేను దాదాపుగా 10 నుంచి 15 రకాల మూలికలతోటి తయారు చేస్తానండి. పెసలు, ఉలువలు, కచోరాలు, తుంగగడ్డలు, పచ్చకర్పూరం, కస్తూరి పసుపు, బావంచాలు, ఇలా మరికొన్ని ఇంగ్రీడియంట్స్తో ఈ సున్నిపిండి తయారు చేస్తాను. కీరదోసను సన్నగా తురుముకొని దాని నుంచి జ్యూస్ తీసుకోవాలి. దాంట్లో మనము కొంచెం ఒక పించు జవ్వాదిని దాంట్లో కలుపుకోవాలి. తర్వాత ఒక స్పూను సున్నిపిండి దాంట్లో చక్కగా కలుపుకోవాలండి. ఆ తర్వాత అలోవెరాను కూడా దాంట్లో మిక్సీ పట్టి ఆ జ్యూస్ని కూడా కలిపేసుకోవాలి. ఈ ఇంగ్రీడియంట్ అన్నీ న్యాచురలే అండి. ఇందులో ఎటువంటి కెమికల్ ఏది ఉండదు. ఈ సోపును అన్నీ కలిపి పెట్టుకున్న తర్వాత సోప్ బేస్ను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని డబుల్ బాయిల్ పద్ధతిలో నేను స్టవ్ మీద చూపిస్తున్న విధంగా వేడి చేసుకోవాలి. డైరెక్ట్గా పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఈ సోప్ అనేది మాడిపోయే అవకాశం ఉంటుంది. పెట్టుకొని ఆ సోప్ బేస్ కరిగిన తర్వాత ఈ కలుపుకున్న మిశ్రమాన్ని ఆ సోప్ బేస్లో కలిపి చక్కగా ఒక 1-2 మినిట్స్ సరిపోతుందండి. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ముందుగానే కొంచెం సిమ్లో పెట్టుకోవాలి. నీళ్లు వేడైనాయి అంటే సిమ్లో పెట్టుకొని ఆ తర్వాత ఆఫ్ చేసి ఆ వేడితో దాన్ని కలిపేసి వెంటనే మనం ఏదో ఒక రకమైన మౌళ్ళు మన దగ్గర ఉంటేనేమో మౌల్లో పోసుకోవాలి. లేదంటే చిన్న చిన్న ప్లాస్టిక్ కటోర్లు కానీ లేదా గ్లాసులు కానీ దానికి కొంచెం కొబ్బరి నూనె రాసేసి దాంట్లో పోసుకొని వాటిని 1 గంట పాటు పక్కన పెట్టుకోవాలి. చూసారా, గంట తర్వాత సోప్ ఎలా తయారైందో. చాలా చక్కగా దీన్ని మనము ఒక 2 గంటల తర్వాత వెంటనే ప్యాక్ చేసి పెట్టుకొని ఈ సోప్స్ని మాత్రం ఒకటి పెద్దగా నురగ రాదండి. ఎందుకంటే నురగ రావడానికి మనం ఎటువంటి కెమికల్స్ కలపట్లేదు. అలాగే సోపులు ఈ కెమికల్ సోపులు అయితే గట్టిగా వస్తాయి. అందుకని కొంచెం సాఫ్ట్గా ఉంటుంది సోపు. నురగ ఎక్కువ రాదు, కానీ ఒంటి మీద ఉన్న మురికిని వెంటనే తీసేస్తుంది. చర్మ రోగాలు రాకుండా, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా న్యాచురల్ సోప్స్ కాబట్టి మీరు ఈ విధంగా ఇంట్లో మనం తయారు చేసుకుంటే సింపులేనండి. మనకు ఈ బేస్ కావాలంటే ఇప్పుడు ఆన్లైన్లో అన్నీ ఈజీగానే దొరుకుతున్నాయి. ఫ్లిప్కార్ట్లో కానీ లేదా అమెజాన్లో కానీ ఎక్కడైనా మనము సోప్ బేస్ ఒకటి తెచ్చుకున్నామంటే ఇంట్లో ఉన్న వాటితోటే మనం సోపుని ఈజీగా తయారు చేసుకొని ఈ ముఖం మీద ఈ మొటిమల వల్ల వచ్చే మచ్చలు కానీ ఇవి కానీ కంప్లీట్ పోతున్నాయి. ఎందుకంటే మేము చేసుకొని వాడిన తర్వాతనే మీకు చూపిద్దామని ఈ వీడియో చేశానండి. అయితే ఈ సున్నిపిండి నేను ఎందుకు ఈ సున్నిపిండి ప్రత్యేకంగా కలుపుతున్నాను అంటే అందులో మంచి న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి డైరెక్ట్గా సున్నిపిండి వాడాలంటే కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. టైం సరిపోదు. హడావుడి మన బిజీ లైఫ్లో సున్నిపిండి తీసుకొని కలుపుకొని పెట్టుకోవడం అంటే కొంచెం కష్టం. అదే దాన్ని ఈ సోప్ లాగా తయారు చేసుకొని వాడినామంటే మన స్కిన్కు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. చాలా బాగుంటుందండి. మీరు కూడా ఈ విధంగా సున్నిపిండి లేని వాళ్ళు తయారు చేసుకోవాలంటే అందరికి వీలు కాదు కాబట్టి వీటితోటే తయారు చేసుకున్నా కూడా బాగానే ఉంటుంది. ఈ జవ్వాది అనేది సువాసన కోసమేనండి. దాంతో మనము ఇప్పుడు దేవుడి దగ్గర కుంకుమలో కానీ దాంట్లో పెట్టుకుంటే ఒక మంచి అరోమా ఉంటుంది. దాంట్లో మనం స్నానం చేసిన తర్వాత ఆ రోజంతా కూడా మనం ఈ తయారు చేసుకున్న సోపులతో స్నానం చేస్తే చాలా ఫ్రెష్గా, అప్పుడే స్నానం చేసినాము అన్నంత ఫ్రెష్గా ఉంటుందండి.